హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్తో బ్లౌజెస్కి అండ్ డ్రెస్సెస్కి సింపుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు. ఒక న్యూస్ పేపర్ని తీసుకుని దాని మీద బ్లౌజ్ క్లాత్ని పెట్టుకోవాలి. పైన ప్లేన్ ఎంబ్రాయిడింగ్ చక్రం, కింది సైడు నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకోవాలి. నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. క్లాత్ని స్లోగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే క్లాత్ షేడ్స్ వస్తుంది. సో స్లోగా టైట్ చేసుకోవాలి. క్లాత్ టైట్గా ఉంటేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా ముడతలు లేకుండా వస్తుంది. ముందుగా బ్లౌజ్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేసుకుని డిజైన్ డ్రా చేసుకోవాలి. నేనైతే రఫ్ క్లాత్ మీద మీకు డిజైన్ చేసి చూపిస్తున్నాను. మీరైతే బ్లౌజ్ క్లాత్ మీద ముందుగానే డిజైన్ చేసుకున్న తర్వాతే ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని సెట్ చేసుకోండి. నేను సింపుల్గా కంప్లీట్ అయ్యే ఎంబ్రాయిడింగ్ డిజైన్ చూపిస్తున్నాను. చిన్న చిన్న ఫ్లవర్స్ని డ్రా చేస్తున్నాను. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి శారీలో ఉన్న డిజైన్ని నెక్ బ్లౌజ్ క్లాత్ మీద డిజైన్ చేసుకోండి. మీకు చిన్నగా సింపుల్గా ఫాస్ట్గా అయ్యే డిజైన్ని చూపిస్తున్నాను. మీరు వైట్ ఎంబ్రాయిడింగ్ పెన్సిల్తో డ్రా చేసుకోండి లేదా నార్మల్ పెన్సిల్తో డ్రా చేసుకోండి. మీకు కనిపించడం కోసం చాక్ పీస్తో ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు డ్రా చేశాను. ఇప్పుడు మిషన్కున్న పాదాన్ని సెపరేట్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియో చివరి వరకు చూడండి. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని ఈ విధంగా మిషన్కి సెట్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. సేమ్ ఛానల్ నేమ్లోనే ఇన్స్టాగ్రామ్ ఐడి సేమ్ సెర్చ్ చేసి అక్కడ మెసేజ్ చేయండి. ఒక ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని తీసుకున్నాను అండ్ సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్ని తీసుకున్నాను. నార్మల్ మిషన్ రీల్ని బాబిన్కి ఎక్కించుకుని కింద సైడ్ బుట్టలో పెట్టుకోవాలి. బుట్టను లూజ్ చేయకూడదు, ఓన్లీ ఎలా ఉందో అలాగే పెట్టుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టుకోవాలి. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోండి. నేను రఫ్గా డిజైన్ చేసి మీకు చూపిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. దారం ఫ్రీగా లూజ్గా రావాలి, ఇలాగా సెట్ చేసుకోవాలి. లూజ్గా వచ్చి ఇలాగా సెట్ చేసుకోవాలి. టైట్గా ఉంటే ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీలు దారం తెగిపోతుంది. సో లూజ్గా వచ్చి ఇలాగా సెట్ చేసుకోండి. దారం తెగిపోకుండా నార్మల్ మిషన్తో కూడా సింపుల్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. నెక్ బోర్డర్ని మీకు చూపిస్తున్నాను. సేమ్ నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను సేమ్ ఆ విధంగానే స్టిచ్ చేయండి. ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వస్తేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ నార్మల్ మిషన్తో సింపుల్గా వేసుకోవచ్చు. ముందుగా ట్రై చేసిన వాళ్ళు ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం నేర్చుకోండి. మీకు బోర్డర్ ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పుగా స్టిచ్ చేసుకోండి. మీకు ఎలా స్టిచ్ చేయాలో నేను రఫ్గా కొద్ది వరకు స్టిచ్ చేసి చూపించాను. ఇప్పుడు ఫ్లవర్ డిజైన్ని స్టిచ్ చేస్తున్నాను. మనం డ్రా చేసుకున్న ఫ్లవర్ డిజైన్ చుట్టూ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. రఫ్గా మాత్రం స్టిచ్ చేయకండి, ఎందుకంటే రఫ్గా స్టిచ్ చేస్తే విప్పడం చాలా కష్టం. సో ముందుగానే వేస్ట్ క్లాత్ మీద మీరు ట్రై చేసిన తర్వాతే బ్లౌజ్ క్లాత్ మీద డిజైన్ చేయండి. నేను రఫ్ క్లాత్ మీద రఫ్గా ఫాస్ట్గా స్టిచ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలా ఫ్లవర్ షేపు పర్ఫెక్ట్గా డ్రా చేసుకుని తర్వాత సేమ్ స్టిచ్ చేసుకోవాలి. క్రాసింగ్స్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకుని ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఫుల్గా బ్లౌజ్ వర్క్ కంప్లీట్ అయ్యి చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. ఒక ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఉంటే ఎటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్నైనా సింపుల్గా నార్మల్ మిషన్తోనే చేసుకోవచ్చు. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కామెంట్ చేయండి. సేమ్ ఛానల్ నేమే. ఈ విధంగా మొత్తం ఫిల్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూడండి. నేను 2 ఫ్లవర్ డిజైన్స్ చూపిస్తాను. ఒకటి కుందన్స్తో ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అండ్ ఇంకోటి థ్రెడ్తో ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు. మీరు శారీలో ఉన్న డిజైన్ కూడా నెక్కి డ్రా చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా కంప్లీట్ అయ్యే డిజైన్ని స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత గ్రీన్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని తీసుకున్నాను. మీరైతే శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోండి, లేకపోతే
సిల్వర్ కలర్ లేదా గోల్డెన్ కలర్ని తీసుకోండి. సెంటర్లో ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఫ్లవర్ ఇంకా హెవీ లుక్గా కనిపించాలంటే ఫ్లవర్ చుట్టూరు ఈ గ్రీన్ కలర్ని షేడ్ ఇవ్వాలి. సేమ్ ఒక 3-4 టైమ్స్ ఆ షేప్ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఆ రౌండ్ షేపు ఒక 3-4 టైమ్స్ స్టిచ్ చేసుకుంటే ఆ ఫ్లవర్ లుక్గా కనిపిస్తుంది. అదే ఎల్లో కలర్ అండ్ సిల్వర్ కలర్ గోల్డెన్ కలర్ అయితే ఆ ఫ్లవర్ ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. నేనైతే గ్రీన్ కలర్తో స్టిచ్ చేసి చూపిస్తున్నాను. 2 కలర్స్ కాంబినేషన్, శారీ కలర్ కాంబినేషన్ బట్టే ఫ్లవర్ని డిజైన్ చేసుకోండి. వేరే ఆప్షన్ కావాలంటే గోల్డెన్ కలర్ అండ్ సిల్వర్ కలర్తో ఈ విధంగా ఫినిషింగ్ ఫ్లవర్ చుట్టూరు ఫినిషింగ్ ఇస్తేనే ఆ ఫ్లవర్ లుక్గా కనిపిస్తుంది. మీకు కావాలంటే చిన్న చిన్న గోల్డెన్ పూసలతో కూడా ఈ ఫ్లవర్ చుట్టూరు స్టిచ్ చేసుకోవచ్చు. లేకపోతే గోల్డెన్ స్టోన్స్ కూడా ఈ ఫ్లవర్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. లేదా ఓన్లీ థ్రెడ్తోనే కావాలంటే ఈ విధంగా ఫ్లవర్ చుట్టూరు గ్రీన్ కలర్తో స్టిచ్ చేసుకోవాలి. మీకు క్లియర్గా కనిపిస్తుంది. వీడియో చివరి వరకు చూస్తే ఫ్లవర్ క్లియర్గా దగ్గరగా చూపిస్తాను. ఇప్పుడు కుందన్స్తో ఫ్లవర్ని ఏ విధంగా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మీకు కుందన్స్తో స్టోన్స్తో ఫ్లవర్ డిజైన్ కావాలంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఓన్లీ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్తో అయితేనే ముందు నేను ఫ్లవర్ డిజైన్ స్టిచ్ చేశాను. సేమ్ ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కుందన్స్ అయితే అంటించుకునేవి అయితే కొన్ని డేస్కి అయితే ఊడిపోతాయి. అవే కుట్టు స్టిచ్చింగ్ చేసుకునేవి అయితే ఊడిపోవు అండ్ థ్రెడ్ కూడా ఊడిపోదు. మీకు ఎలా కావాలంటే అలాగా నార్మల్ మిషన్తోనే సింపుల్గా ఎటువంటి బ్లౌజ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయినా చేసుకోవచ్చు. ఇలాంటి డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ డిజైన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఈ విధంగా ఒక 5-6 టైమ్స్ ఫ్లవర్ని స్టిచ్ చేసుకోవాలి. మీరు ఈ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫ్లవర్ ఈ విధంగా ఉంటుంది. చాలా నీట్గా ఉంటుంది. వీడియోలో మీకు ఇంకా లుక్గా కనిపించడంలో బయట అయితే బాగా లుక్గా కనిపిస్తుంది. ఇది కుందన్స్తో పెట్టుకున్న ఫ్లవరు. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. కుందన్స్ పెట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మీకు కుందన్స్ కావాలంటే కుందన్స్ పెట్టుకోండి. చూడండి, కుందన్స్ కావాలంటే ఈ విధంగా మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి కుందన్స్ పెట్టుకోండి. ఓన్లీ థ్రెడ్తో కావాలంటే ఈ విధంగా డిజైన్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.